మన వీడియో తెలుగులో తెలుగు ఆడియన్స్ కోసం చేసినప్పుడు, అది వేరే లాంగ్వేజ్‌లో వచ్చినప్పుడు, అది వాళ్ళకి అర్థం కాకపోయినా, అది ఆటో డబ్బుడ్ అని తెలియకపోయినా, లేదా వాళ్ళకి ఆ సెట్టింగ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని తెలియకపోయినా, ఆ వీడియో అనేది పూర్తిగా చూడరు. ఫస్ట్‌లోనే క్లోజ్ చేసేసి ఎళ్ళిపోతారు. దానివల్ల మనకి రిటెన్షన్ అనేది ఇంపాక్ట్ అవుతదనమాట. అంతే గదా! మనం తెలుగు ఆడియన్స్ కోసం చేసినప్పుడు, తెలుగులో రాకున్నా ఉంటే వాళ్ళు చూడరు ఆబ్వియస్‌లీ. సో, ఇది ఓన్లీ వీడియోలో ఉన్న వాయిస్‌నే గాదు. టైటిల్స్‌ని గూడా ఆటోమేటిక్‌గా చేంజ్ చేస్తదనమాట. సో, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అనేది యాస్ ఎ వ్యూవర్‌గా, యాస్ ఎ క్రియేటర్‌గా ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక వ్యూవర్‌గా ఈ సెట్టింగ్స్ ఎలా మార్చాలో చూద్దాం. ఈ వీడియో I'm the చూడండి. product lead for YouTube Auto Dubbing. Are you auto dubbed right now? ఇప్పుడు ఇది ఇంగ్లీష్‌లో ఉంది కదా! ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే దాని ఒరిజినల్ లాంగ్వేజ్ ఏది, ఇంకా ఏ ఏ భాషల్లో డబ్ అయింది అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీలో వచ్చేస్తుంది. मैं रैनी रिची हूँ, आपकी क्रिएटर इनसाइडर, और मैं यहाँ बूढ़ा के साथ हूँ। ఇలా ప్రతిసారి నాకు చేంజ్ చేసుకోవాలంటే చిరాకు అంటే మన యూట్యూబ్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే లాంగ్వేజెస్ అని ఉంటుంది. అక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ ఉంటుంది. అక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు కావాలంటే ఇలా కిందకి వస్తే ఉంటుంది. సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ కొడితే అయిపోతుంది. ఇప్పుడు క్రియేటర్‌గా మన వీడియో డబ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. దీనికి మొబైల్ యాప్‌లో చేయడానికి ఉండదు. సో, క్రోమ్ బ్రౌజర్‌లో studio.youtube.com ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఛానల్ ఆప్షన్స్‌లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లో కిందకి వస్తే ఆటోమేటిక్ డబ్బింగ్ అని ఉంటుంది. ఇక్కడ ఎల్లో ఆటోమేటిక్ డబ్బింగ్ ఉంది కదా! ఇది అన్‌చెక్ చేసి సేవ్ కొట్టేస్తే ఇక నుండి మీ వీడియో డబ్బింగ్ అవ్వకుండా ఉంటుంది. మరి ఆల్రెడీ డబ్ అయిన వీడియో పరిస్థితి ఏంటి అంటే అది కూడా చెప్తా. సేమ్ యూట్యూబ్ స్టూడియో బ్రౌజర్‌లో ఓపెన్ చేసినప్పుడు లాంగ్వేజెస్ అని కనిపిస్తుంది. అక్కడ మన వీడియోస్ ఎన్ని లాంగ్వేజెస్‌లో ఉన్నాయో కనిపిస్తుంది. 1 ఉంటే ఆ వీడియో డబ్బింగ్ కాలేదు అన్నట్టు. 2 ఉంటే ఆర్ అంతకన్నా ఎక్కువ ఉంటే వేరే లాంగ్వేజెస్‌లో డబ్ అయినట్టు. డబ్బింగ్ అయిన వీడియో సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ పక్కన యారోని క్లిక్ చేస్తే అన్‌పబ్లిష్, డిలీట్ ఆప్షన్స్ ఉంటాయి. అన్‌పబ్లిష్ అంటే డబ్బింగ్ ఆడియో అనేది ఆడియన్స్‌కి కనిపించనివ్వదు. డిలీట్ అంటే మొత్తానికే డబ్బింగ్ ఆడియో ట్రాక్ అనేది డిలీట్ అయిపోతుంది. మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. అంతే. ఇలా ప్రతి వీడియో సెపరేట్‌గా చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బింగ్ రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.